మీకు సాంగ్స్ సింగర్లు వాయిస్ కూడా ఇమిటేట్ చేస్తారా? మీకు ఇష్టమా సాంగ్స్? వింటారా అసలు? పాడతారా? సాంగ్స్ పాడుతాను అప్పుడప్పుడు. అంటే అంటే నేను ఎక్కువ ఏదంటే మిమిక్రీ ఆర్టిస్ట్ అనేసరికి మేము సాంగ్ విన్నా సరే ఇందులో సింగర్ వాయిస్ ఎట్లా ఉంటుంది, ఇట్లా చేయాలి, ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, ఆ థాట్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఓహో, అక్కడ సింగర్ వాయిస్ని కూడా మిమిక్రీ చేయాలని అనుకుంటారు కానీ సాంగ్ మీద ఫోకస్ ఉండదు. అంతే కదా, ఎవరు చేసేది వాళ్ళదే కదా. అట్లా అనుకుంటాను. కొంతమంది సింగర్స్ పాడుతూ ఉంటారు అనమాట. ఇప్పుడు చక్రి గారు తెలుసు కదా మీకు. ఆయన పాడే విధానం వేరేలా ఉంటుంది, డిఎస్పి గారు పాడే విధానం ఒకలా ఉంటుంది. చక్రి గారు అనుకోండి, నిన్నే 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 దిల్సే దిల్సే ఇస్కా కియా దుమ్సే రాయే 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 ఇనవా 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 ఏందే నీ గొడవ, ఇట్లా ఈయన ఈ విధంగా ఉంటుంది అనమాట. అదే మన డిఎస్పి గారు, ఆయన ఆడియో లాంచ్లో మీరు చూస్తూ ఉంటారు రెగ్యులర్గా. సో ఆయన ఆడియో లాంచ్లో పాడే విధానం, ఇప్పుడు మనకి రికార్డింగ్ అవుట్పుట్ ఒకటి, ఆడియో లాంచ్లో ఆయన అప్పుడే స్ట్రెస్ హైపర్ ఉంటారు అసలు. ఇప్పుడు బాగా డ్యాన్స్ చేసి ఉంటారు కదా, ఆయన పాడే విధానం, మాట్లాడే విధానం ఎలా ఉంటుందంటే, హలో హాయ్ ఎవ్రీబడి, ఓకే ఏంటి బాగున్నారా, ఓకే దీప్తి గారు నమస్తే అండి, బాగున్నారా, ఓకే నిన్న చూడగానే చెట్టు గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నాయి, అదేమిటే ఏంటి బామ్మగారు బన్నీ కావాలా, నీటిలోని చేపొచ్చి నెల మీద పడ్డట్టు మంచము గిల్లా గిల్లా కొట్టేసుకుంటుంది డార్లింగ్, వస్తున్నా డార్లింగ్, ఏంటి ప్రభ మీకోసమే ఎప్పుడు ఏంటి బన్నీయా, ఓకే రింగ 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 రే రింగ 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 రే బాసు బాసు పరదేశి నేను ఫారెన్ నుంచి వచ్చేసాను. కమాన్ డిఎస్పి రాక్ ద స్టార్, డిఎస్పి రాక్ స్టార్.